అయ్యప్ప స్వామి జన్మకథ ప్రకారం మహిషాసురుడిని దుర్గాదేవి సంహరించిన తర్వాత కూడా అసురవంశపు అహంకారం చల్లబడలేదు. అతని సోదరి మహిషి అపారమైన వరబలాలతో దేవలోకాన్ని వణికించసాగింది. ఆమెను ఓడించగల శక్తి శివుడు విష్ణువు ఇద్దరి తత్వాల నుండి జన్మించిన దివ్య శిశువుకే సాధ్యమని బ్రహ్మదేవుడు ప్రకటించాడు. లోకక్షేమం కోసం విష్ణువు మోహిని రూపం దాల్చాడు. ఆ మోహిని సౌందర్యానికి ఆకర్షితుడైన శివుడు తన మహాశక్తిని సమర్పించాడు. ఆ దైవ సంగమం ఫలితంగా ఒక దివ్య బాలుడు భూమిపై అవతరించాడు. పంప అడవుల్లో వేటకు వెళ్లిన పండల రాజు రాజశేఖరుడు ఒక రాతి బండపై మెడలో గంటతో ప్రకాశిస్తున్న శిశువును కనుగొన్నాడు. ఆ బాలుడి కాంతి రాజహృదయాన్ని కరిగించింది. ఆయన ఆ శిశువునకు మణికంఠుడు అని పేరు పెట్టి రాజ్యానికి తీసుకువచ్చాడు. కాలక్రమంలో మణికంఠుడు జ్ఞానంలో, ధైర్యంలో, యుద్ధ విద్యలలో ఎవరికి అందని శిఖరాలకు ఎదిగాడు. కాని రాణి హృదయంలో అసూయ అగ్నిలా చెలరేగింది. తన కుమారునికి రాజ్యం దక్కకపోవచ్చనే భయంతో తాను అనారోగ్యంగా ఉన్నట్టు నటించి పులిపాలు కావాలనే అసాధ్యమైన కోరికను పెట్టింది. దైవలీలను గ్రహించిన మణికంఠుడు ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా అడవిలోకి అడుగుపెట్టాడు. అక్కడ దేవలోకాన్ని భయపెట్టిన మహిషితో భీకర సంగ్రామం జరిగింది. ఆకాశం నుండి దేవతలు పుష్పవర్షం కురిపించారు. అప్పుడే లోకానికి తెలిసింది ఆ బాలుడు మరెవరో కాదని, శివ విష్ణువుల దివ్యపుత్రుడు అని. పులిపై స్వారీ చేస్తూ మణికంఠుడు రాజ్యానికి తిరిగి వచ్చాడు. తన తప్పును గ్రహించిన రాణి క్షమాపణ కోరగా అయ్యప్ప స్వామి సౌమ్యంగా ఆమెను క్షమించాడు. మహిషిని వధించిన తరువాత తన అవతార కార్యం పూర్తి అయినదని అయ్యప్ప స్వామి పండల రాజుకు తెలియజేశాడు. తన నివాసంగా ఒక ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడు. స్వామి కోరిక మేరకు శబరిమల ఆలయంను రాజు నిర్మించాడు. అలా శబరిగిరిపై చిన్ముద్ర దాల్చి యోగాసనంలో జ్ఞానపీఠంపై కూర్చొని అయ్యప్ప స్వామి నేటికి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. స్వామియే శరణమయ్యప్ప.